హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మన మార్నింగ్ రొటీన్ అనేది మొదలైపోయింది. ప్రతిరోజు చేసినా ప్రతిరోజు చూసినా బోర్ కొట్టవు. ఈ పనులు ఆపేసామనుకోండి కాలమే ఆగిపోయిద్దేమో. మనము ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి వంట టిఫిన్లో అన్నీ రెడీ చేస్తేనేక ఎవరి పనులకు వాళ్ళు పోయేది. రోజు చేసే పనులే కదా, ఎక్కడ చేస్తామని ఒక్కరోజు మనం చేయలేదనుకోండి ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? టిఫిన్ కొనుక్కొచ్చుకోవాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి? ఇంట్లో ఒక్కరోజు ఇల్లు ఊడవకపోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? ముగ్గేసుకోపోతే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక మనిషిని పెట్టుకొని అంట్లు కడగాలన్నా బట్టలు ఉతకాలన్నా ఎన్ని డబ్బులు అవుతాయి? ఎంత ఖర్చు అయింది? టిఫిన్ తెప్పించుకోవాలంటే 100 రూపాయలు పెట్టి టిఫిన్ తెప్పించుకున్నా కానీ మనకి కడుపు నిండా తిన్నట్టుగా ఉండదు. ఏముందిలే ఇంట్లో పని అనుకుంటాం కానీ వీటి మీద ఎన్ని జీవితాలు, ఎంత భవిష్యత్తు ఆధారపడి ఉండిద్ది. టయానికి మనం ఎవరికి కావాల్సినవి వాళ్ళకి రెడీ చేసి పెడితేనే ఎవరి పనులకి వాళ్ళు చక్కగా వెళ్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అంతే కదా చెప్పండి. మీ ఇంట్లో ఒక్కరోజు వంట చేయకపోతే మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. అందుకనే అందరికంటే ఎక్కువ మనమే గొప్ప. బయటైతే ఈరోజు మెలికల ముగ్గేసాను. ఉదయాన్నే నేర్చుకొని అయితే మెలికల ముగ్గేసాను. బాగుంది కదా. మెలికల ముగ్గులు వేయటం నాకైతే అంతగా రాదు, కానీ ఇష్టం. బాగుంటాయి ఈ మెలికల ముగ్గులు. ఇంకా బయట వరండా నుంచి పనులు మొదలు పెడితే బయటైతే మంచాలు వాల్చున్నాయి కదా. ఇంక ఉదయాన్నే మంచాలు అలాగే ఉంచకూడదు. ఇంట్లో మంచాలు అయితే వాల్చుంటాయి, ఎందుకంటే పిల్లలు నిద్రపోతూ ఉంటారు. బయట మేము పడుకుంటాం కాబట్టి ఆ మంచాలు అవన్నీ అయితే తీసి సర్దేశాను. ఇంకా వంటగదిలోకి వెళ్తే అన్నం అయితే చాలా అన్నం మిగిలింది. ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను. ఇంట్లో నిమ్మకాయలు అయితే లేవు. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర తిని తిని పిల్లలకు కూడా బోరు కొట్టింది కదా. చింతపండు పులిహోర చేస్తే వాళ్ళకే వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే కొంచెం చింతపండు అయితే వాటర్ పోసి అయితే నానబెట్టాను. పులిహోరకైతే ఇంకా పోపు వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఇంకా పల్లీలు అయితే వేసాను. పల్లీలు నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంటా కదా చట్నీ చేయడానికి, అందుకని ఇంకా తిరగమాత గింజలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పల్లీలు అయితే వేసాను. తర్వాత ఇంక ఇదిగోండి పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి మా ఇంట్లో ఎవరు తినరు, పులిహోరలో తినేది నేనే. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఇంకా ఉప్పు మిరగాయలు ఉంటాయి చూడండి, ఉప్పు మిరగాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా పులిహోర పుల్లగా ఉంటుంది కదా, దానికి ఘాటుగా తిన్నామంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇది కూడా మొత్తం తీసేస్తున్నాను. ఇందులోనే ఇంక పులుసు అయితే ఉడకబెడతాను, మళ్ళీ సపరేట్గా గిన్నె పెట్టకుండా. ఎందుకంటే కొంచెం పులుసే కదా, ఇప్పటికి సరిపడే ఉడకబెడుతున్నాను. ఓన్లీ పోపు దినుసుల వాటికి తీద్దాం అనుకున్నాను. పోపు దినుసులు తీయటం ఎందుకు, మొత్తం తిరగమాత అంతా ఇందులో పోసేసామనుకోండి పులుసు అనేది మళ్ళీ సపరేట్గా ఉడకబెట్టుకోవచ్చు కదని ఇంకా మొత్తం అయితే పోపు అన్నంలో పోసేసి ఇంక ఇప్పుడైతే పులుసు ఉడకబెడుతున్నాను. ఇంకా పులుసులో కొంచెం ఉప్పు అయితే వేసాను. ఇందులో కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను చూడండి, అప్పుడైతే కొంచెం బెల్లం అయితే వేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం అల్లం ముక్క దంచి కానీ బెల్లం ముక్క కానీ వేసుకుంటే మంచి సువాసనగా బాగుంటుంది. ఇప్పుడంటే కొంచెమే చేస్తున్నారు కదా, ఇంకా అవన్నీ అయితే ఏమి వేయట్లేదు, ఓన్లీ పులుసు వడికే ఉడకబెడుతున్నాను. అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇందాక పోపు దినుసులు వేశాను కదా, ఇంకా అవన్నీ తీసేయకుండా వెంటనే ఇంకా చింతపండు పులుసు అయితే పోస్తారు. అలా పోయటం వల్ల ఏంటంటే ఈ పోపు దినుసులు మొత్తం మెత్తగా అవుతాయి, మనం తినేటప్పుడు కరకరలాడకుండా మెత్తగా ఉంటాయి, టేస్ట్ అనేది అంత బాగుండదు. పులుసు అనేది మనకు సరిపడా వేసుకొని కలుపుకోవాలి. చాలేదనుకోండి మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం మిగిలిద్ది కూడా, కొంచెం అన్నమే కాబట్టి మొత్తం కూడా పట్టదు. ఉప్పు అనేది మనం పులుసులో వేసాం కదా, తర్వాత చూసుకొని వేసుకోవాలి. ముందే వేసామంటే మళ్ళీ ఎక్కువ అయిపోయింది. పచ్చిమిర్చి అయితే తీసి పక్కన పెడుతున్నాను, ఎందుకంటే మొత్తం కలిపేటప్పుడు పచ్చిమిర్చి ఘాట్ అనేది పులిహోరకు వచ్చిందనుకోండి పిల్లలు తినేటప్పుడు మంటగా ఉంటుంది. అందుకనే పచ్చిమిర్చి అయితే తీసి పక్కన పెడుతున్నాను. చింతపండు పులిహోరలో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనుకోండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్గా అదే పెట్టవచ్చు, ఉదయం టిఫిన్గా తినొచ్చు, సాయంత్రం స్నాక్స్గా తినొచ్చు, అన్ని విధాలుగా తినొచ్చు. పులిహోర అయితే మొత్తం కలిపేశాను. సద్దన్నంతో చేస్తున్నాను కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే పెట్టను, ఇంకా సపరేట్గా అన్నం వండేసి కూర చేసి అయితే పెడతాను. పులిహోరలో పల్లీలు చాలా తక్కువగా వేసాను, మా పిల్లలు తినరు. 1, 2 వచ్చినా కానీ వాటిని ఏరేసి పక్కన పడేస్తారు, అందుకని చాలా తక్కువ వేస్తాను. ఒక్కోసారి అయితే ఇంకా అసలు వేయను. తిననప్పుడు ఎందుకు వేస్ట్గా పడేసుకోవటం. పల్లీలు ఎంత రేట్ ఎక్కువగా ఉన్నాయి, పల్లీలు తింటే మంచిది. వంటగదిలో సామాన్లు అయితే తుడిచిపెట్టుకుంటున్నాను, లైట్గా దుమ్ము అయితే కనిపిస్తుంది, ఇంకా అందుకని తుడిచి పెడుతున్నాను. పండగ వస్తుంది కదా, అందులో పండగనే కాదులేండి, ఇంకా అప్పుడప్పుడు 10 రోజులకు 15 రోజులకు ఒకసారి ఇలా తుడిచిపెట్టుకుంటాను.
ఎక్కువ డస్ట్ అనేది లేకుండా ఉంటుందని. వెనక వైపున ప్లేట్లు అవి ఉన్నాయి, అవి అయితే కవర్లో వేసి పెట్టుకున్నాను. వాటికైతే ఇంకెక్కువ డస్ట్ ఉంటుంది కదా. ఇవంటే ఇలా ఓపెన్గా ఉన్నాయి కదా, కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రోజువారీ వాడుకునేవి ఉంటాయి కదా, మినపప్పు అని, కందిపప్పు అని, ఇడ్లీ రవ్వ అని, పంచదార అని, ఇలాంటివి ఉంటాయి కదా. ఇంకా అవన్నీ డబ్బా ఖాళీ అయినప్పుడల్లా కడిగేసి ఇంకా మళ్ళీ పోసి పెట్టుకుంటూ ఉంటాను. మన రోజువారీ పనుల్లో క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా అనిపించింది మనకి. ఒక్క పని కాదు కదా, ఒక్క చోట చేస్తే అయిపోదు. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలా. అదే వంట అనుకోండి, ఒక టిఫిన్ చేస్తాము, ఏదో ఒక కూర చేస్తాము, ఏదో ఒక పచ్చడి చేస్తాము, అయిపోయిద్ది పని. క్లీనింగ్ పని అనేది ఇంకా అలా ఉండదు అసలు. ఇంకా ఆ పని అనేది వగదెగద అంటారు. ఇవైతే పిల్లల స్నాక్స్ బాక్సులు డీమార్ట్లో కొనుక్కొచ్చాను. కానీ పిల్లలు తీసుకెళ్ళట్లేదు వీటిని. టిఫిన్ అయితే తీసుకొచ్చా కానీ పిల్లలైతే వాడుకోవట్లేదు. టిఫిన్ అనేది ఎక్కువ ఇంక ఇంట్లోనే తినేళ్తున్నారు. స్నాక్స్ అనేది అంత పెద్ద బాక్సులు అయితే తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు అసలు స్నాక్స్ కూడా తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే నవీను 5 కల్లా ఇంటికి వచ్చేస్తున్నాడు. వచ్చిన వెంటనే స్నాక్స్ తింటున్నాడు. ఇంట్లో ఏమన్నా ఉంటే పెడతా కానీ ఇంట్లో ఏమి లేదనుకోండి ఇంకా స్నాక్స్ అయితే ప్రత్యేకంగా పెట్టను. వచ్చిన తర్వాత ఇంకేదో ఒక స్నాక్స్ అయితే చేసి పెడతాను. ఇంటిని నీట్గా ఉంచుకోవటం అనేది మంచి అలవాటే, కానీ ఓవర్ క్లీనింగ్ అనేది మాత్రం అస్సలు ఉండకూడదు. అది ఉందంటే మాత్రం మనకు అసలు మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు క్లీన్ చేస్తా తుడుస్తానే ఉంటాము. ఎవరన్నా వచ్చి ఏదన్నా పట్టుకున్నా కానీ మరకలు అయితేయేమో, ఎవరన్నా డస్ట్ వేస్తారేమో, ఎవరన్నా చుట్టాలు వచ్చినా, ఎవరన్నా పిల్లలు వచ్చినా కూడా మనకి వాళ్ళు ఏది ముట్టుకుంటారో, ఎక్కడ మరకలు అయితాయో, ఏది గలీజ్ చేస్తారో అని దీని మీదే ఉంటుంది మన మనసంతా. అందుకని మరీ ఓవర్ క్లీనింగ్ అనేది ఉండకూడదు. ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకొని చూడటానికి అందంగా ఉండాలి, కానీ ఓవర్ క్లీనింగ్ ఉండకూడదు ఎవరికైనా కానీ. ఈ అర్మార పరిస్థితి చూడండి ఎలా ఉందో. అన్నీ ఎక్కడ వస్తువులు అక్కడ చిందరవందరగా ఉన్నాయి. నేను సర్ది పెడతానా, పిల్లలు మళ్ళీ ఏదో ఒక పుస్తకాలని, పేపర్లని ఏదో ఒకటి వేస్తానే ఉంటారు. అంతా చిందరవందరగా ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు ఇలా పనికిరానివన్నీ తీసి పడేస్తా, క్లీన్ చేస్తూ ఉంటుంటాను. ఈరోజు నేను సర్దానంటే రేపటికి పిల్లలు ఏదో ఒకటి తెచ్చేస్తుంటారు. పెన్నులు, పెన్సిల్ అని ఎలా పడితే అలా పడేస్తుంటారు. ఒక డబ్బా అయితే పెట్టాను పెన్నులు పెట్టుకోవడానికి, పెన్సిల్ వేసుకోవడానికి. అయినా ఒక్కోసారి డబ్బాలు వేస్తారు, ఒక్కోసారి అరమార్లు అలాగే పడేసిపోతుంటారు. ఇల్లు ఊడబోయే ముందు రోజు ఇలా కొంచెం క్లీన్ చేస్తూ అయితే ఉంటాను. ఇంక ఈరోజు కిటికీలు కూడా క్లీన్ చేస్తున్నాను. కిటికీలకి లైట్గా దుమ్ము అయితే కనిపిస్తుంది. మట్టి టాటలు తిరుగుతున్నాయి అని చెప్పాను కదా, లైట్గా దుమ్ము కనిపిస్తూ ఉంది. అందుకని క్లాత్ తీసుకొని అయితే పైపైన దుమ్ము అయితే దులిపేస్తున్నాను. మరీ డీప్ క్లీన్ అయితే చేయట్లేదు. అప్పుడప్పుడు ఇంక ఇలా దులిపేసామనుకోండి కిటికీలు ఎక్కువ డస్ట్ లేకుండా ఉంటాయి. చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. ఎక్కువ శాతం వారానికి ఒక్కసారి మాత్రం తలుపులు, కిటికీలు అన్నీ క్లాత్ తీసుకొని దులుపుతూనే ఉంటాను. ఒక్కోసారి అయితే వారం కూడా కాదు, 2-3 రోజులకు ఒకసారి దులుపుతూ ఉంటాను. చెప్పాను కదా, ఇలా మట్టి టాటర్లు అవి తిరిగినప్పుడైతే ఒక్కోసారి రోజు కూడా చేయాల్సి వచ్చింది. కిటికీ అద్దాలకి ఇలా డ్రిల్స్ అనేవి అడ్డం ఉండటం వల్ల అద్దాలకు ఎక్కువ మరకలు కావు. ఎప్పుడు తుడుచుకోవాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఇంక ఈ డ్రిల్స్ ఉన్నాయి చూడండి, కటకట లాంటివి, వీటిని తుడుచుకుంటే సరిపోయిద్ది. అద్దాలు తుడుచుకోవటం ఈజీ అంటారా, లేకపోతే ఇలాంటి డ్రిల్స్ తుడుచుకోవటం ఈజీ అంటారా? అద్దాలు మాత్రం నార్మల్ క్లాత్తో కొంచెం వాటర్ జల్లి తుడిచామనుకోండి మరకలుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి కొంచెం కాలిన్ కానీ లేదనుకోండి ఏదన్నా పౌడరు, న్యూస్ పేపరు అలాంటివి వేసి తుడిస్తేనే అప్పుడు అద్దం అనేది మరక లేకుండా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ కటకటాలు ఇలాంటివి అలా కాదుగా, ఒక క్లాత్ తీసుకొని దుమ్ము దులిపేసామనుకోండి దుమ్ము మొత్తం పోయిద్ది. ఇంకా డీప్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ పెట్టి అలా తుడిచామంటే ఇంకా వాటి మీద ఏదైనా మరకలు అనేవి లేకుండా ఉంటాయి. ఈ కుర్చీలు వాడటం తక్కువ, క్లీన్ చేయటం ఎక్కువ అనుకోండి. ఇవి బయట వరండాలో ఇలాగే వేసి ఉంచుతాను. అడుగు కుర్చీలో 2 రోజులకే ఇంకా మట్టి ఎక్కువగా వచ్చుద్ది. బయట ఉంటాయి కదా, డస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీటిని కూడా అప్పుడప్పుడు ఇలా తీసి తుడుస్తూ ఉంటాను. ఇంకా వంట పని అయిపోయిన తర్వాత ఒక గంటన్నర టైం అయితే ఇంక దీనికే కేటాయించుకుంటానండి. ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాను. అన్నీ ఒక్కరోజు చేయాలంటే మాత్రం నా వల్ల కాదు. నేనైతే మాత్రం అలా చేయను. రోజుకు కొంచెం చేస్తాను. ఒక అరగంట, ఒక గంట టైం అయితే కేటాయించుకొని ఏదో ఒకటి క్లీన్ చేస్తూ ఉంటాను. ఒక్కరోజు చేయటం వల్ల ఏంటంటే నాకు బాగా అలసట వచ్చేసిద్ది. అలసట వచ్చి ఇంక తర్వాత పని చేయడానికి విసుగు అనిపించిద్ది. ఇలా ఒక అరగంట కేటాయించుకున్నాను అనుకోండి, నాకు అలసట అనిపించదు. రోజు క్లీన్ చేయడానికి కూడా నాకు మంచి మోటివేషన్గా అనిపించిద్ది. ఇల్లు కూడా ఎప్పుడు నీట్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఈరోజైతే కొన్ని అయితే క్లీన్ చేశాను. తర్వాత ఇంక ఇల్లు మొత్తం ఊడ్చుకుంటూ వస్తున్నాను.
దులపటం అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ కానీ ఊడవటం అయితే అంత ఎక్కువే ఉండదు. ఎందుకంటే కింద బండ్ల వడికి ఊడటమే కదా. వంటగది నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. వంటగది ఊడ్చేసిన తర్వాత టీవీ ఉంది కదా, మంచం టీవీ, ఆ గది అయితే ఊడుస్తాను. బయట వరండా ఊడుస్తాను. ఇప్పుడు గాలి అనేది బాగా ఎక్కువగా వస్తుంది. బయట ఊడ్చినట్టు ఉండట్లేదు. అందుకని సాయంత్రం గాలి మొత్తం తగ్గిపోయిన తర్వాత బయట గొంతులు అవైతే ఊడుస్తున్నాను. అంతకుముందు బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడైతేనేమో ఉదయాన్నే ఊడ్చేదాన్ని. అంటే పని సిచ్యువేషన్ను బట్టి పనులు చేసుకోవటం మనం. గాలి ఎక్కువ రావటం వల్ల ఊడ్చినట్టు ఉండట్లేదు. సాయంత్రానికి మొత్తం అంతా కసువంతా దుమ్ము ఎక్కువగా ఉంటుంది. అందుకని సాయంత్రం గాలి తగ్గిపోయిన తర్వాత బయట గొంతులు వరండా అయితే కసువులు ఊడుస్తాను. నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చేసాను. ఇంకా మా అమ్మాయి అయితే బండ్లు తుడుచుకుంటా వస్తుంది. బండ్లు తొడవటానికి చూడండి ఎన్ని అడ్డాలు ఉన్నాయో, కుర్చీలు ఉన్నాయి. ఈ టమాటాల బాక్స్ ఉంది కదా, అందులో అయితే మా అమ్మాయి టాప్లు అవి పెట్టుకుంటుంది. ప్రతిరోజు కంప్యూటర్ క్లాస్కి వెళ్తుంది కదా, సంచుల్లో పెట్టుకొని తీసుకోవాలంటే పిల్లలకి కష్టంగా ఉంటుందని ఇంకా దాంట్లో అయితే పెట్టేశాను. ఒక పేపర్ వేసి ఇంక పెట్టేశాను. మంచం కింద పెట్టాను కదా, రోజు బండ్లు తుడిచేటప్పుడు కసు ఊడ్చేటప్పుడు తీసి కసు ఊడ్చి బండ్లు తుడిచేసి మళ్ళీ మంచం కింద అయితే నెట్టేస్తాను. పిల్లలు ఉండటం వల్ల బండ్లు తుడిచే పని అనేది తప్పింది. అదే పిల్లలు లేరనుకోండి ఇంకొక అరగంట టైం పట్టిద్ది బండ్లు తుడుచుకోవడానికి. మొత్తం ఒక గంటన్నర టైం అయితే పట్టిద్ది నాకు ఇల్లు ఊడ్చుకోవడానికి, తుడుచుకోవడానికి. నార్మల్గా తుడుచుకోవడం అయితే ఒక అరగంట, పావుగంటలు అయితే అయిపోయిద్ది. ఇంకా అవి ఇవి క్లీన్ చేసుకుంటా చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం అయితే పట్టిద్ది. బండ్ల తుడిచే కొంచెం కొత్తది తీసుకున్నాను కదా, తుడవటానికి అయితే బాగా వస్తుంది. కొత్త చీపురైనా ఈ బండ్ల తుడిచే కర్రలైనా కొత్తవి ఒక నెల రోజులైతే మాత్రం పనులు ఈజీగా ఉంటాయి. తర్వాత ఉండే కొద్దీ పాతవి అయిపోతూ ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు.